వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అనిత. జగన్ కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదన్న ఆమె గతంలో ప్లాంట్ భూములను రాజధాని కోసం వాడుకోవాలని చూసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి ఘటన స్థలానికి వచ్చి బాధితులకు లైఫ్ టైం భరోసా ఇచ్చారని గుర్తు చేశారు అనిత. అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. మొన్న స్టీల్ ప్లాంట్లో SMS 2లో జరిగిన భయంకరమైన ప్రమాదం. ఆ ప్రమాదంలో సుమారుగా ఆ రోజు స్పాట్లో 8 మంది చనిపోవడం, ఈరోజు మార్నింగ్ ఇంకొక వ్యక్తి ఫైట్రాజ్ అనే వ్యక్తి ఈరోజు ఆసువులు బాసడం నిజంగా చాలా దురదృష్టం. ఆ మృతుల కుటుంబాలందరికీ కూడా నిజంగా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ, అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎంతమంది నాయకులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఎలాగ భరోసా కల్పించారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. సంఘటన జరిగిన 4:15కి స్టీల్ ప్లాంట్లో సంఘటన జరిగిన తర్వాత సంఘటన మాకు ఇన్ఫర్మేషన్ అరౌండ్ 5:15 ఆ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది ఇమీడియట్గా అక్కడ 5:30కి నేను విజయనగరంలో నేను ఉన్నా. అక్కడ పరిస్థితి నుంచి డైరెక్ట్గా మేము రావటం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అక్కడ మార్చురీ దగ్గరికి వెళ్ళటం, ఎంపీ గారు గౌరవ్ భరత్ గారు నేను అదే ఇద్దరం కలిపి ప్రమాద స్థలానికి 7:15 కల్లా చేరుకున్నాం. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. మొన్న స్టీల్ ప్లాంట్లో SMS 2లో జరిగిన భయంకరమైన ప్రమాదం. ఆ ప్రమాదంలో సుమారుగా ఆ రోజు స్పాట్లో 8 మంది చనిపోవడం, ఈరోజు మార్నింగ్ ఇంకొక వ్యక్తి ఫైట్రాజ్ అనే వ్యక్తి ఈరోజు ఆసువులు బాసడం నిజంగా చాలా దురదృష్టం. ఆ మృతుల కుటుంబాలందరికీ కూడా నిజంగా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ, అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎంతమంది నాయకులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఎలాగ భరోసా కల్పించారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. సంఘటన జరిగిన 4:15కి స్టీల్ ప్లాంట్లో సంఘటన జరిగిన తర్వాత సంఘటన మాకు ఇన్ఫర్మేషన్ అరౌండ్ 5:15 ఆ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది ఇమీడియట్గా అక్కడ 5:30కి నేను విజయనగరంలో నేను ఉన్నా. అక్కడ పరిస్థితి నుంచి డైరెక్ట్గా మేము రావటం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అక్కడ మార్చురీ దగ్గరికి వెళ్ళటం, ఎంపీ గారు గౌరవ్ భరత్ గారు నేను అదే ఇద్దరం కలిపి ప్రమాద స్థలానికి 7:15 కల్లా చేరుకున్నాం. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. మొన్న స్టీల్ ప్లాంట్లో చాలా దురదృష్టకరం. గడిచిన 24 నెలలు ప్లాంట్ని అటు యాజమాన్యం ఇటు కార్మికులు అందరూ కలిసి ఫుల్ ప్లేజ్డ్ ప్రొడక్షన్తో నడుస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. మరి ఈ దుర్ఘటనలో మరణించినటువంటి ఎంప్లాయీస్కి అలాగే కార్మికులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం తరఫున మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ చూసిన తర్వాత ఇంతకాలం ప్లాంట్ని ఏ విధంగా మనం ఫుల్ ప్రొడక్షన్కి తేవాలి, దానికి కావాల్సిన